హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక చేపలు పడదామని వస్తుంటే దారిలో ఒక పిట్ట రేగు గంపలో చిక్కున్నది. అది కూడా మన క్లాస్మేటే, అది కూడా చేపలు పట్టేదే. చిక్కుకున్నది. అయ్యో పాపం. పొడుతుంది రేగు గంప తట్టిందే, రేగు మండలనే అది చిక్కింది. రేగు గంప ఇది స్కిన్ గుచ్చుకున్నది. ఎస్ పాపం చచ్చిపోనాయి పాపం, అది మనం రక్షించకపోతే. ఎనీవే దానికి యమధర్మరాజు లిస్ట్ నుంచి తీసేసి దానికి ప్రాణభిక్ష పెట్టినాం. సరే ఇక చేపలకైతే వచ్చినాం దూరంగానే, కానీ ఇక చేపలు అయితే ఏడ చూడు గడ్డిని బీకుతాయి, అటు బీకుతాయి, కానీ పౌడు అయితే అసలే పడతలేవు. 4 రోజులు సెలవు వచ్చినాయి, ఒక్క వీడియో అయితే అంత తొట్టు. ఇక డే మొత్తం కూర్చుంటే పడితే ఒక్కటి పడుతుంది, లేకపోతే ఉత్తగానే పోతాను. ఎడి కాకుండా అవుతుంది. అది కూడా ఒక్కటి మాత్రం అర్థమైంది, చేప మాత్రం మనం బోజులు ఉంటలే, ఏమైనా దాని తిండి బొచ్చడి తిండి దొరుకుతుంది. అది ఆ గడ్డి మొత్తం మురిగి చొక్క దొరుకుతుంది తిండి. అసలు మన తిండిని పట్టించుకుంటే లేదు అది. కొంచెం మూతికి పడది తాలి కరువు కారం. కొంచెం ఇది అమ్మ అప్పటి నుంచి అదే తిన్నదాన్ని పనిపిండి వస్తాయి చిన్న వస్తాయి, స్టార్ట్ అవుతాయి. ఈ బడ్డ వదిలిపెట్టేది అసలే కరువు మంచి కారం. ఇదివరకు బురకలు ఎంత పెద్దది పడ్డా తీసి నీళ్ళని వదిలిపెట్టేది, ఇప్పుడు వదిలిపెట్టేది కాదు, ఎంత బుడది పడ్డా తీసి సంచి వేసుకుంటే అసలే కరువు మంచి కారం లెక్క అవుతుంది. ఇక వచ్చుడు ఉత్తగపోడు, వచ్చుకు ఉత్తగపోడు. ఈ అమ్మాయి ఇట్లా వదిలిపెట్టి అందుకని ఇతను పడతలే అట్టునే. పోయిడు పడ్డదా చికెన్ లేదు, చికెన్ లేదు, చికెన్ తీసుకుందా కరెక్ట్. దిగింది దిగింది దాని సంచి పట్టుకురా. Thailand katakan.
సెటకేరకేర తెలుసు దెబ్బ కొయ్యా తీసాటి సేమ్ దాని లెక్క బుల్ అయ్యావు అట్లా అనుకున్నా మంచిగానే ఉంది అది ఈ ఒక్క పడ్డది మంచిగా అదే దాని అడగ కూడా పెడితే సూపర్ అండి బాబు అబ్బా రైట్ ఓకే గైలు పోయి చూద్దాం నేను మర్చిపోతాను అసలు forgotten or not. కిందేం పోద్దాం ఒకటి రవ్వు ఇది మంచిగా ఉన్నది కానీ ఈ నాటకం కూడా అయితే సూపర్ అండి పో ఓకే రైట్ 2 బురకలు ఒక రవ్వు ఇల్లే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవి పడ్డాయి. ఇంకా నయం ఈరోజు మంచిగానే పడ్డాయి. ఇంకా మొన్న అయితే ఉత్తగానే పోయినా. ఇక అట్లా అని చెప్పి ఎడగాకుండా ఉందని చెప్పి మళ్ళీ ఒకరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 నుంచి 6 గంటల వరకు డబగాలాలు తీసుకొని వచ్చిన. ఇక ఒకటే గట్టిదే పడ్డది, ఒక 3 కిలోల చిల్లర ఉంటుంది. ఇక చేప పడి బయటకు వచ్చిందే లేదో సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఆ చేపను మీకు చూపిస్తాను. రైట్, అక్కడ ఛార్జింగ్ లేకపోవడం వల్ల వీడికి వచ్చి ఫోటో తీసుడు అవుతుంది. అక్కడ స్పాట్లో ఛార్జింగ్ అయిపోయింది.
ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. ఈసారి మళ్ళొక 2 రోజులు సెలవులు వస్తాయి. ఈసారి బ్రహ్మాండమైన వీడియో చేస్తా. థ్యాంక్ యూ.